ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికి నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శివానంద లహరిలోని 85వ శ్లోకం గురించి మనము విందాము. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈశ్వరునికి కావాల్సిన ఉపచారాలు తాను సమకూర్చలేక పోతున్నాను శంకర్ ఈ శ్లోకంలో మరో విధంగా చెప్పారు. స్వామి, నీకు ఉపచారాలు చేసే శక్తియుక్తులు నా దగ్గర లేవు కాబట్టి నన్ను మన్నించు అని శివుణ్ణి వేడుకున్నారు. శ్లోకం అయితే విన్నాం. జలది మతన దక్షో నైవ పాతాళ భేది నచవన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణ హసన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయ నీందు మౌలే. ఈ శ్లోకాన్ని పదవి విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే, జలది మతన దక్ష న ఏవ పాతాళ భేది న చ వన మృగయాయాం న ఏవ లుబ్ధ ప్రవీణ అసన కుసుమాభూష వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథం అహం తే కల్పయాని ఇందుమౌళే. టీకా గురించి అయితే విన్నాం. ఇందుమౌళే, చంద్రుని శిరస్సును ధరించిన ఈశ్వర, తే నీకు అసన కుసుమ భూషా వస్త్రం ముఖ్యం. అసన ఆహారము, కుసుమ పుష్పము, భూష అలంకారము, వస్త్రము ముఖ్యం మొదలైన సపర్య పూజోపచారాన్ని కథం ఏ విధంగా కల్పయాన్ని సమర్పించగలను కథయ చెప్పు. ఎందుకంటే అహం నేను జలది మతన దక్ష, జలది సముద్రాన్ని, మతన మతించగల దక్ష సమర్థత కలవాణి, నైవ నా ప్లస్ ఏవ కానే కాను, పాతాళ భేది పాతాళ లోకాన్ని భేదించగలవాణ్ణి నా చ కాను, వన మృగయాయాం వనం అడవియందు, మృగయాయాం వేటాడడం అందు, ప్రవీణ నేర్పుగల, లుబ్ధ పోయవాణి నైవ కాను. తాత్పర్యత విందు. చంద్రశేఖరుడైన ఓ పరమేశ్వర, నేను పాల సముద్రాన్ని మదింపగల సముద్రుని కాను. అందువల్ల నీకు ఆహారంగా పాలకొట విషయాన్ని సమర్పించలేను. పుష్పంగా నీకు కల్పవృక్ష పుష్పాన్ని సైతము సమర్పింపలేను. నేను పాతాళ లోకాన్ని భేదింపగల శక్తి కలవాణ్ణి కూడా కాను. అందువల్ల నీకు ఇష్టమైన సర్పము తెచ్చి నీకు అలంకారంగా సమర్పించలేను. నేను అడవుల్లో తిరిగి వేటాడి నేర్పుగల వేటగాని కాను. అందువల్ల వేటాడి తెచ్చి నీకు వస్త్రంగా గజ చర్మాన్ని కాని వ్యాఘ్ర చర్మాన్ని కాని సమర్పింపలేను. మరి నీకు నేను ఏ విధంగా ఆహారము, భోజనం, వస్త్రము సమర్పించగలనో చెప్పు. ఇటువంటివి ఏమీ నేను ఇవ్వలేకపోయినా నాయనదైతే నీవు కరుణించు. దేవతలను పూజించేటప్పుడు వారికి షోడోపచారాలు చేయాలి. అవేంటంటే 16 రకాల ఉపచారాలు చేయాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలంకరణ, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణ అనేవి షోడోపచారాలు. వీటిలో ముఖ్యంగా నైవేద్యం, పుష్పం, వస్త్రం, ఆభరణం సమర్పించాలి. కానీ శివుణ్ణి పూజించే వేళల్లో పై ఉపచారాలు సమర్పించడంలో తనకు చిక్కులు ఎదురవుతున్నాయని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఈశ్వరునికి నివేదించుకున్నారు. శివునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆయనకు ఇష్టమైన కాలకూట విషయాన్ని ఆహారంగా సమర్పించాలి. కాలకూట విషయం దేవదానవులు క్షీర సముద్రాన్ని మదించినప్పుడు పుట్టింది కదా. కాబట్టి కాలకూట విషయాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాలంటే తిరిగి పాల సముద్రాన్ని మతించి విషయాన్ని తేయగలగాలి. ఆ పని తన వల్ల కాదని శంకరు ఈ శ్లోకంలో వినిపించుకున్నారు. అందువల్ల ఈశ్వరునికి తాను ఆహార సమకూర్చలేనని శంకరు తను నిస్సహాయతను వెలుబుచ్చాడు. ఇంకా శివునికి పుష్పమును అలంకారంగా సమర్పించాడు. ఈశ్వరుడు కల్పవృక్ష పుష్పాలను ధరిస్తాడు. కాబట్టి శివునికి ఇష్టమైన పుష్పాలు సమర్పించాలంటే కల్పవృక్షం కావాలి. ఆ కల్పవృక్షము సైతం పాలసముద్రం దేవదానవులు చిలికినప్పుడు పుట్టింది కనుక కల్పవృక్ష పుష్పాలు కావాలంటే పాల సముద్రాన్ని మదించగల సమర్థత ఉండాలి. తనకు ఆ శక్తి లేదని శంకర్లు వినిపించుకున్నారు. శివునికి భూషణములు సమర్థిద్దామంటే ఈశ్వరునికి ఇష్టమైన సర్వభూషణములు కావాలి. ఆ పాముల పాతాళంలో ఉంటాయి కాబట్టి సర్పములను భూషణంగా సమర్పించాలంటే పాతాళను భేదించి పాములను బట్టి తీసుకుని రావాలి. ఆ సమర్థత తనకు లేదని శంకర్లు తన నిస్సహాయతను వెలిబుచ్చారు. పోని శివునికి వస్త్రం అంటే ఉపచారం చేయాలంటే ఈశ్వరునికి ఇష్టమైన గజ చర్మనో లేక వ్యాఘ్ర చర్మనో తేవాలి. పులును, ఏనుగులను వేటాడి వాటిని చంపి వాటి చర్మాలు తేవాలి. ఆ పని చేయాలంటే మంచి వేటగాడినే ఉండాలి. తాను అలా వేటగాడిని కాకపోవడం వల్ల వస్త్రంగా గజ చర్మానో వ్యాఘ్ర చర్మానో తెచ్చేందుకు ఇయ్యలేని శంకర్లు బాధపడ్డారు. మహాదేవా, మరి నన్ను ఏమి చేయమంటావో చెప్పు, నీవే చెప్పు అని శివుణ్ణే శంకర్లు అడిగారు. అయితే ఇక్కడ శంకర్లు ఒక్క మాట అనగలరు. స్వామి పరమశివ, నేను యథాశక్తి యావచ్చక్తి
ధ్యాన వాహనాది షోడోపచార పూజం కరిష్యే అని. ఎందుకంటే భక్తులలోని సద్భావనకే దేవతలు సత్పురుషులు విజులు సంతోషపడతారు. అయితే అదే ఇతరులైతే తిని త్రాగితేనే తృప్తి పడతారని స్మృతులు చెప్తూ ఉన్నాయి. సద్భావనేన హి తుష్యంతి దేవాహ సత్పురుషాణి ద్విజాహ ఇతరే ఖానపానేన అన్నది స్మృతి వాక్యమని చెప్తూ ఉన్నారు. నిజానికి ఈశ్వరుడు పరమ వాత్సల్యమూర్తి, కృపాంతరంగుడు. భక్తుడు తనకు ఏమి ఇస్తున్నాడా అని ఎప్పుడు ఆయన చూడ్డు. ఇచ్చేది భక్తితో ఇస్తున్నాడా లేదా అనేది చూస్తాడు. ఆయన మాత్రం భక్తులకు ఏమి కావాలో అవే ఇస్తాడు. ఆయనలోని ఆ మాతృత్వమే భక్తులకు శ్రీరామరక్ష. ఈ శ్లోకంలోని కుసుమభూష అనే పదానికి కొందరు వ్యాఖ్యాతులు మరో రకంగా అర్థం చెప్పారు. కుసుమభూష అంటే ఈశ్వరునికి తల పువ్వైన చంద్రుడు అని అర్థం చెప్తారు. అప్పుడు చంద్రుడిని శివునికి అలంకారంగా ఇవ్వాలంటే పాల సముద్రాన్ని మతించాలి. ఎందుకంటే చంద్రుడు పాల సముద్రం మతన వేళలోనే పుట్టాడు కాబట్టి పాల సముద్రాన్ని మతించాల్సి ఉంటుందని, అందుకు తాను సమర్థుని కానని శంకర్లు భావమని వారు చెప్పారు. అలాగే దివాకర్ల వెంకటావధాని గారు ఇక్కడ మరొక వివరణ చెప్పారు. అదేంటంటే కుసుమ భూష అనగా పుష్పాలంకారం. శివుడికి విష్ణుమూర్తి పూజలో ఒక పుష్పం తక్కువ కాగా తన నేత్రాన్ని తీసి వేయవ పుష్పంగా శివునికి సమర్పించాడు. విష్ణుమూర్తి వరావతారాన్ని ఎత్తినప్పుడు పాతాళాన్ని భేదించి భూమండాన్ని పైకి తెచ్చాడు. ఇక్కడ శంకరు తాను పాతాళాన్ని భేదించలేనని, అందువల్ల పాతాళాన్ని భేదించిన విష్ణుమూర్తి వలె నేత్ర పుష్పమును శివునకు అలంకారంగా సమర్పించలేనని శంకర్లు చెప్పారని దివాకర్ల వారు రాశారనమాట. ఇది కొంచెం దూరాన్వయంగా ఉంటుంది. శ్లోకం విన్నాం కదా, అయితే మొదటి లైన్ అర్థమైతే విన్నాం. జలది మతన దక్షో నైవ పాతాళ భేది నచ. జలది మతన దక్షో నైవ పాతాళ భేది నచ. జలది మతనము అంటే సముద్రాన్ని చిలకడం, అంటే పాల సముద్రం తరచడం అని అర్థం. మతన దక్ష అంటే చిలుక గల సమర్థుడు అని భావం. క్షీర సముద్రాన్ని మతించే సమర్థత గలవాడు. నైవ అంటే తాను. అలాగే పాతాళ భేది అనగా పాతాళ లోకాన్ని భేదించగల శక్తి గలవాణ్ణి. నచ అనగా తాను. శంకరులు ఇలా విన్నవించారు, తనకు సముద్రమును మదించే శక్తి కాని పాతాళాన్ని భేదించే శక్తి కాని లేదు అని. తర్వాతది వన మృగాయాం నైవ లుబ్ధ ప్రవీణ. వన మృగాయాం అంటే అడవిలో వేటాడడంలో, ప్రవీణ అంటే నిరుపుగల, లుబ్ధవ అంటే బోయవాణి, నైవ అంటే కానే కాను అని శంకర్లు చెప్పారు. తనకు వేట చేత కాదని శంకర్లు కథనం. అసన కుసుమాభూష వస్త్రముఖ్యాం సపర్యాం కథం కల్పయామి. సపర్యాం అంటే ఉపచారమును అనర్థం. ఈశ్వరునికి తాను ఉపచారాలు చేయడం ఎలాగో తెలియలేదని శంకర్ చెప్పుకున్నారు. అసన అనగా ఆహారం, శివుని ఆహారం గరళకోట విషం. అసన సపర్య అంటే శివునికి కాలకోట విషయాన్ని ఆహారంగా నైవేద్యం సమర్పించడం. అదెలా సాధ్యం అని శంకర్ ప్రశ్నించారు. ఎందుకంటే కాలకోట విషం సముద్ర మతనం వల్లనే వస్తుంది. తనకు సముద్ర మతన శక్తి లేదు కాబట్టి విషయాన్ని ఆహారంగా ఇవ్వాలని భావం. అలాగే కుసుమభూష అంటే పుష్పాలంకారం అంటే శివుడు ధరించే కల్పవృక్ష పుష్పాలు, వాటిని శంకర్లు ఇవ్వలేరట. ఎందుకంటే కల్పవృక్షం కూడా పాల సముద్ర మతన వేళలోనే పుట్టింది. అందువల్ల శివుడికి పుష్ప సమర్పణ తాను చేయలేనని శంకర్లు తన అసమర్థను చెప్పుకున్నారు. ఇక భూష అంటే అలంకార సమర్పణం. శివుడికి నచ్చిన, అతడు మెచ్చిన భూషణ సర్పం. పాతాళాన్ని భేదిస్తే కానీ ఆ సర్పం లభించదు. తనకు ఆ పాతాళ భేదన శక్తి లేదాయే, మరెలా సర్పభూషణాన్ని సమర్పించగలనే శంకరులు ప్రశ్న. తర్వాత వస్త్ర సమర్పణం చేయడం అదెలా అతని శంకరులు ప్రశ్నించారు. శివుడు ధరించే వస్త్రం గజధర్మం కావాలంటే ఏనుగులు వేటాడి చంపాలి, అందుకు బోయేవాడే ఉండాలి. తాను బోయను కానని శివునికి కావలసిన వస్త్రాన్ని తేలనని శంకర్లు విన్నపం. కథమహం తే కల్పయా ఇందుమౌళే అన్నది సంబోధన. చంద్రుణ్ణి శిరస్సును ధరించిన ఈశ్వర అని పిలుపు. అహం అంటే నేను, కథం అనగా ఏ విధంగా, కల్పయాని అనగా సమకూరుస్తున్నానో, కథయా అనగా చెప్పని శంకరు శివుని ప్రశ్నించారు. సముద్రాన్ని మదింపలేను కాబట్టి ఆహారంగా కాలకోట విషయాన్నే కుసుమంగా కల్పవృక్ష సుమాలను తేలలేనని శంకరులు చెప్పారు. అలాగే పాతాళాన్ని భేదింపలేను కాబట్టి పాములను తెచ్చి శివునికి ఆభరణంగా సమర్పించలేనన్నారు. అలాగే తాను బోయను కాను కాబట్టి ఈశ్వరునికి వస్త్రంగా గజ చర్మాన్ని సమర్పింపలేనని శంకర్లు విన్నవించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా నీకు ఆహారం, పుష్పం, అలంకారం, వస్త్రం నేను సమర్పింపగలను చెప్పుమని శంకరు శివుని అడిగారు. కాబట్టి నేను
సమర్పించిన నమస్కారం వంటి ఉపచారాలతోనే సరిపెట్టుకుని తనను కరుణించమని సారాంశం అన్నమాట. ఈ విధంగా మనం 85వ శ్లోకం గురించి విని ఉన్నాం కదా. తర్వాత 86వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుగ్రహ సమస్తామంగా అనుభవంతో స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర్.